ఆఖరికి యేసన్న గారు చర్చిలో ముసలం ఉంటే ఆమెను పంపాడంట. నువ్వైనా చెప్పామా ఆయన్ని వాళ్ళ కుటుంబంతో పాటు చర్చికి రమ్మని. ఆమెను పంపిస్తే మరుసటి ఆదివారం చర్చికి వచ్చాడంట. యేసన్న గారు ఆశ్చర్యపోయాడంట. నేను చెప్పిన వార్త ఏం లేదు, అక్కోళ్ళు అన్నోళ్ళు ఎవరు చెప్పినా చర్చికి రాలేదు, నువ్వేం చెప్పావంటే పోయిన వారం నువ్వు గాడిద గురించి వాక్యం చెప్పావుగా, అదే వాక్యం చెప్పాను అందంట. పోయి ప్రైజ్ ది లార్డ్. పోయిన వారం నువ్వు గాడిద గురించి చెప్పావు కదా, అదే గాడిద గురించి చెప్పా. ఇక అమ్మా చాలు అప్పుడు నేను గాడిదని కదా మనిషినే, వచ్చి ఆదివారం చర్చికి వస్తానని చెప్పాడంట. అర్థమవుతుందండి మీకు? కొన్ని గాడిదలు అలాగే ఉంటాయి. గాడిదకేం తెలుసు గంధపు చెక్క వాసన అన్నట్టు కొన్ని గాడిదలాగే ఉంటాయి, గాడిదలాగే ప్రవర్తిస్తుంటారు కొంతమంది. వాళ్ళకి ఎన్ని మంచి మాటలు చెప్పిన అర్థంగా. పాపాత్ములకి ఏం తెలుసు దేవుని గురించి? తాగుబోతులు, తిరుగుబోతులు, లంచగొండలు ప్రభుని గురించి ఏం తెలుసు? ఏదో ఒక మాట పట్టుకొని ఇక్కడ ఇందులో ఇలా రాయబడిందే